నగిరి నియోజకవర్గ ముఖ్య బిడ్డలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పుదుపేట వినాయకుడి టెంపుల్లో పూజ చేసి ర్యాలీ స్టార్ట్ అయితే ఈ వాడ నుంచి సంపాదించుకోవడం మాత్రమే. ఎందుకంటే ఆర్కే రోజా గారు చూడని హోదా లేదు, అనుభవించని హోదా లేదు, జనాదరణ చూడని లేదు. సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1, సీరియల్ ఇండస్ట్రీలో, టెలివిజన్ ఛానళ్లలో నెంబర్ 1, పొలిటికల్ గా స్వశక్తితో వస్తే, కష్టపడి పని చేస్తే, నిరంతరం ప్రజల్లో ఉంటే, ప్రజల సమస్యల పైన పోరాడితే ఏ స్థాయికి ఎదగచ్చనే దానికి ఆర్కే రోజా గారి జీవితమే ఒక ఉదాహరణని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటూ, ఆర్కే రోజా గారిని 3వ సారి గెలిపించుకోవడానికి మీరు సిద్ధమా? హ్యాట్రిక్ కొట్టడానికి మీరు సిద్ధమా? జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరు సిద్ధమా? ఇంత ప్రేమగా ఇక్కడికి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆర్కే రోజా గారి విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడానికి ఖచ్చితంగా నగిరికి వస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జగన్, జై జగన్, దాని గుర్తుకే, దాని గుర్తుకే, దాని గుర్తుకే. ఈరోజు మీరు చూస్తే ఈ నగిరి నియోజకవర్గంలో మీరందరూ కూడా జగనన్న ఒక మాట చెప్పారు. ఎన్నికల ముందు నా చెల్లి మంచిది, ఆయన్ని గెలిపించండి, మీకు అండగా ఉండి అభివృద్ధి చేస్తుంది అని ఆ మాటని గౌరవించి నన్ను గెలిపించిన మీ అందరికీ పాదాలు వెళ్ళాలి. 2014 గెలిపించినప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నగిరి వాయిస్ ని వినిపించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని వినిపించారు. అలాగే జగనన్న జెండాని అసెంబ్లీ లోపల ఆంధ్రప్రదేశ్ లో వినిపించారు. 2019లో దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాడు. జగనన్న ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులతో పాటు నగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మంత్రిని అయ్యాను. అటు జగనన్న సైనికురాలిగా, ఇటు నగిరి సేవకురాలిగా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకి మంచి చేస్తూనే ముందుకు వెళ్ళాడు. అందుకే ఈరోజు ధైర్యంగా నేను అడగగలుగుతున్నాను, నా కోటయ్యండి, నాకు మాత్రమే ఓటయ్యండి. ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మీకు చేసింది ఏమీ లేదు. చేసిందంతా జగనన్న ఆశీస్సులతో రాజమ్మ. ఈరోజు ఈ సభ నుంచి నేను సవాల్ చేస్తున్నా, ఈ నగిరి నియోజకవర్గంలో 2019 తర్వాత 5 సంవత్సరాల కాలంలో 2012 కోట్లకి పైగా అభివృద్ధి సంక్షేమాన్ని నేను అందించాను. గత ప్రభుత్వాలు, గత ఎమ్మెల్యేలు అందించారా? ఈరోజు పిల్లలకి అవసరమైన స్కూల్స్ ని రెన్యువేట్ చేశాం, హాస్పిటల్స్ ని రెన్యువేట్ చేశాం, టెంపుల్స్ కట్టించాం, మసీదులు కట్టిస్తున్నాం, షాదీ మాల్లు కట్టించాం, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టించాం, 100 బెడెడ్ హాస్పిటల్ ని రెన్యువేట్ చేశాం, శ్మశానాన్ని ఎలక్ట్రికల్ దీంతో చేయడం జరిగింది. అన్నిటికన్నా పెద్ద ఎత్తు చేశాము. నగరికి మోటార్ వెహికల్ ఆఫీస్ తీసుకొచ్చాము. ఈ రోజు మన ప్రజలు తిరుపతి, చిత్తూరు కష్టపడిపోకుండా అన్ని నగరికే ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా నాతో అండగా ఉంటారు, నన్ను హ్యాట్రిక్ కొట్టడానికి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఈరోజు చాలా మంది మిమ్మల్ని ఓడిస్తాము అంటున్నారు. వాళ్ళందరికీ అదే చెప్తున్నారు, మీరు ఓడిస్తానంటే చూస్తూ ఉండడానికి నేను లోకేష్ ని కాదు, ఇది నగిరి కట్ట.
జెండా అజెండాను చూసి ప్రతి మనిషి ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేయాలి. ఈ రోజు మరింత అభివృద్ధి వైపుకు నడిచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఈ రోజు ఇంత దూరం నా కోసం వచ్చిన బైరెడ్డికి ఈ రోజు ఓం శక్తి వరకు అందరూ ర్యాలీగా రావాలి. మన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఒక మనిషి మంచి చేస్తే ప్రజలు ఎంతో అండగా ఉంటారని. జగనన్న మంచి మనసుకు, జగనన్న చెల్లెలు సైనికుల వలన నా కష్టానికి మీరు అండగా ఉన్నారు అని అందరూ నాతో పాటు వస్తారని మనస్ఫూర్తిగా నమ్మకం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.